ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీసుకుందాం. మీకు తెలీదు ఎలా తీసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది. నేనైతే ఎలా తీస్తానో, నేనైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను నా స్టైల్. మనకి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో చూడండి, బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్గా అంతే పెట్టేసి ఒక మార్క్ అనేది వేసేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టి చూసినప్పుడు మనకి 12కి 1 గీత అయితే తక్కువ ఉంది, 12కి 1 గీత అయితే లెస్ ఉంది. నేను దీంట్లో నుంచి 1 ఇంచ్ అయితే తీసేస్తాను. ఒక గీతే కాబట్టి నేను ఇలా, ఎందుకక్క ఇలా తీసేసావు అని అనుకుంటారేమో. ఫ్రంట్ అనేది మనం డాట్ అయితే వేస్తాము, ఎంత వేసినా 1 ఇంచ్ అనేది మనం డాట్ తీసేస్తాం కాబట్టి డాట్ కోసము అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ తగ్గిపోద్ది. దానివల్ల మనకి హెచ్చు తగ్గులు ఏం రాకుండా, అంటే బ్లౌజ్ సరిపోలేదు, అరే మిగిలిపోయింది అని అనుకోకుండా, ఒక రోంత ఎక్కువైనా పర్వాలేదు మనం కట్ చేసుకోవచ్చు. అందుకనేది నేను పెడుతున్నాను. ఈ హైట్ ఎట్లా పెట్టానంటే బ్యాక్ సైడ్ 3 ఇంచెస్, ఫ్రంట్ సైడ్ 3.5. కట్ చేసినప్పుడు అక్కడేమో 2.5 అవుతుంది, ఇక్కడేమో 3 అవుతుంది. ఇది ఫ్రంట్ అని మనకి గుర్తు అన్నమాట. ఇలా అయితే నేను కట్ చేస్తాను. షేప్ పట్టి అయితే చూడండి మనకి ఎట్లా అయితే వచ్చిందో. ఇది గుర్తు కోసం పెట్టుకున్నాం కాబట్టి ఈడొక చిన్న డాట్ కటింగ్ అంతే. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి, హ్యాండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.